చూస్తున్నాం హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో బీసీ రాజకీయ యుద్ధభేరి భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. హలో బీసీ చెలో వరంగల్ పేరుతో ఈ సభను నిర్వహిస్తున్నారు. సభ ప్రాంగణానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరును పెట్టారు. 1,00,000 మంది బీసీలతో ఈ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీలు గర్జించనున్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి గెలుపు కృషి చేయాలని, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల ఓట్లకు తగ్గ సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని బీసీ నేతలు అంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలోని బీసీ నేతలకు బహిరంగ ఆహ్వానం పలికిన బీసీ నేతలంతా ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఇవాల్టి సభకు డిఎంకే ఎంపీ విల్సన్, సమాజ్వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్, సినీ నటుడు సుమన్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హాజరు కానున్నారు. ఇక ఈరోజు హన్మకొండలో జరగబోయే బీసీ గర్జనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రశాంత్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చేలోపు 42% రిజర్వేషన్స్ ప్రకటించాలంటూ ఈరోజు బీసీ నేతలంతా గర్జిస్తున్నారు. ఈ సభకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ప్రశాంత్? పవన్, ఈ రోజు ఓరుగల్లు వేదికగా బీసీ రాజకీయ యుద్ధభేరి భారీ బహిరంగ సభను నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా డిఎంకే పార్టీ నుండి ఎంపీ విల్సన్, సమాజ్వాదీ పార్టీ నుంచి ధర్మేంద్ర యాదవ్, ఆర్జే పార్టీ నుంచి మీసా భారతి, అదేవిధంగా సూరజ్ మండల్, అదేవిధంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, తదితర రాజకీయ పార్టీల ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ఉన్నటువంటి కార్పొరేటర్లు సైతం పాల్గొననున్నారు. మొత్తానికైతే ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ఒక బీసీ చైతన్య వేదిక అనేది లేదు ఇప్పటి వరకు. ఉన్నా కూడా ఉద్యమ రూపంలో ఉన్నది. దాన్ని రాజకీయ శక్తిగా మలచడం కోసము వచ్చే స్థానిక, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీతో పాటు అన్ని మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో బీసీలకు ఓట్ల వాటా తగ్గట్టుగా సీట్లు సాధించే దిశగా ఈ యొక్క ఉద్యమ కార్యాచరణను ఈ రోజు నుంచే ప్రారంభించడం కోసం ఈ యొక్క యుద్ధభేరి మోగిస్తున్నామంటూ ఇప్పటికే అటు తీన్మార్ మల్లన్న, టీచర్ ఎమ్మెల్సీ సుందర్ రాజ్ యాదవ్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఈ రోజు జరిగేటువంటి సభ ద్వారా రాష్ట్రంలోని బీసీలందరికీ కూడా ఒక దిశ నిర్దేశం చేసి రానున్న ఏ ఎన్నికలైనా ఓట్లు మనవే, సీట్లు మనవే అనే నినాదంతో ముందుకు సాగేలాగా ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నిటికీ కూడా అగ్రవర్ణాలే సారథ్యం వహిస్తున్నారు. కాబట్టి ఇక నుంచి జరిగేటువంటి అన్ని ఎన్నికలలో కూడా బీసీలుగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయో సీట్లన్నీ సాధించే దిశగా ముందుకు సాగేలాగా ఒక చైతన్యాన్ని నింపేందుకే ఈ యొక్క రాజకీయ యుద్ధభేరి ఉపయోగపడుతుందని, బీసీలలో ఇన్ని రోజులు చైతన్యం లేదని ఒక నెగిటివ్ ను ప్రోపగండా చేసి ఇప్పటి వరకు రాజకీయంగా అణగదొక్కారు. ఇప్పుడు ఇక నుంచి రాజకీయంగా ఎదుగుదల ప్రారంభమైతే గనక అగ్రవర్ణాలకు చెందినటువంటి రాజకీయ పార్టీల నేతలు కావచ్చు, వాళ్ళ చేతులలో ఉన్న ఆర్థిక, వ్యాపార, మీడియా అన్ని సంస్థలకు ఒక గుణపాఠం కూడా చెప్తాం ఈ వేదిక నుంచి అని కూడా ఇప్పటికే ప్రకటించారు. మొత్తానికైతే ఈ యొక్క బీసీ రాజకీయ యుద్ధభేరి సభకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పవన్, పెద్ద ఎత్తున హలో బీసీ చెలో వరంగల్ పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ సభా ప్రాంగణానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టారు. 1,00,000 మంది బీసీలతో ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణాన్ని నింపడమే కాకుండా ఓరుగల్లు వేదికగా అనేక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అవన్నీ కూడా సక్సెస్ అయినాయి. సామాజిక చైతన్యానికి మారు పేరు ఓరుగల్లు. అదే వేదిక నుంచి కూడా బీసీ రాజకీయ యుద్ధభేరిని మోగిస్తున్నాము అని కూడా ఇప్పటికే ప్రకటించారు. అదే ప్రశాంత్, ఇప్పటికే బీసీ డిక్లరేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పెడుతున్న నేపథ్యంలో ఈ బీసీ యుద్ధభేరి అనేది ఎంతవరకు ప్రోద్బలన అందిస్తుంది అనుకోవచ్చు? వారు అనుకున్న డిమాండ్లు ఎంతవరకు నెరవేరే అవకాశం ఉంది అనుకోవచ్చు? పవన్, అంటే ఇప్పటి వరకు ఉన్న రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు బీసీల విషయంలో కాలయాపన, కమిటీల పేరుతో కాలయాపన తప్ప ఆచరణలో పెట్టలేదు. అటు బీసీ రిజర్వేషన్లు అని కావచ్చు, ఇటు కులగణన పేరుతో అనేక సర్వేలు, అనేక కమిటీలు, అనేక రిపోర్ట్లు వచ్చినప్పటికీ కూడా ఆచరణలో మాత్రం శూన్యంగా ఉన్నాయి. వాటి పైన నమ్మకం లేకనే మేమే స్వయంగా రంగంలోకి దిగి చైతన్యపూరితంగా రాజకీయంగా అన్ని పదవులను దక్కించుకుంటే తప్ప ఇవి సాధ్యం కాదు అంటూ కూడా అసెంబ్లీలో ఓట్ల దగ్గర వాటాను సంబంధించి సీట్లను సాధించినప్పుడే ఇవన్నీ సాధ్యమైతే అని చెప్పేసి ఈ యొక్క రాజకీయ యుద్ధ బేరి నుంచి మరొక రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లోనే బీసీ నేతలు ఎంతవరకు హాజరయ్యే అవకాశం ఉండొచ్చు ఈ సభకు? ఇప్పటి వరకు అయితే మనకు ఉన్నటువంటి స్థానికంగా రాజ్యసభ మన మండలి వైస్ చైర్మన్, అదేవిధంగా ఎమ్మెల్సీ మల్సురాచారి, వీళ్ళ బండ ప్రకాష్ తదితరులు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మరికొంతమంది బీసీ నేతలు పాల్గొనే అవకాశం ఉంది. పవన్, మిగతా అన్ని రాజకీయ పార్టీలు కూడా అటు బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీల నుంచి కూడా ఆహ్వానించామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. అయితే వివిధ స్థాయిలో ఉన్న జాతీయ నేతలు, ఇటు
తమిళనాడు పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ నుంచి ఎంపీ విల్సన్ వస్తున్నాడు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్పీ పార్టీ నుంచి ధర్మేంద్ర యాదవ్ వస్తున్నాడు. అటు బీహార్ లో ఉన్నటువంటి ఆర్జేడీ నుంచి మీసా భారతి వస్తుంది. వీళ్ళంతా కూడా జాతీయ స్థాయిలో ఉన్న బీసీ నేతలు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి బీసీ నేతలను కూడా అన్ని రాజకీయ పార్టీల నుంచి, కార్పొరేటర్ నుంచి ఎంపీల వరకు అందరినీ ఆహ్వానించాము. వారు వచ్చి పాల్గొంటే వారికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కూడా నిర్వాహకులు చెప్తున్నారు.